వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసంద్రమైన మేడారం వనజాతర మహాక్రతువును కనులారా తిలకించేందుకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం. 13,000 మంది పోలీసు యంత్రాంగంతో బందోబస్తు నిర్వహించిన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్పై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ పారదర్శకంగా సాగుతోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందన. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన మాదాపూర్ సర్పంచ్. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ఆర్మూర్ భీమ్గల్లో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. పలు లోపాలను గమనించి అధికారులపై ఆగ్రహం. మేడారం జాతరలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సిపి సాయి చైతన్య. మంత్రులతో కలిసి అమ్మవారి ఊరేగింపులో నృత్యాలు చేసిన ఐపీఎస్ అధికారులు సిపి సాయి చైతన్య. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీలో చేరిక. పార్టీ కండువాలతో ఆహ్వానించిన ఎమ్మెల్యే. కులగణన విషయంలో బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నేడు రేపు మంచి ముహూర్తాలు ఉండడంతో భారీగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు. బీఫామ్ పొందిన వారికే పార్టీల గుర్తులు. టికెట్ రాని వారు స్వతంత్రులుగా బరిలో ఉంటున్న అభ్యర్థులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరాయి. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజం. తెలంగాణ కుంభమేళా జనసంద్రమైంది. మేడారం జాతరలో తొలి రోజు గద్దెల ప్రాంగణానికి కోలాహలంగా ఆహ్వానించారు. ఈ మహాక్రతువును కనులారా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు ఎడ్ల బండ్లు, బస్సులు, వాహనాల్లో తరలి వెళ్లారు. మేడారానికి 3.5 కిలోమీటర్ల దూరంలో కన్నేపల్లిలో ఉన్న ఆలయంలో ఉదయం ప్రధాన పూజారి కాకా సారయ్య ఆధ్వర్యంలో సారలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ఆడపడుచులు ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులు వేశారు. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్, రామ్నాథ్ కేకన్ అధికార యంత్రాంగంతో కన్నెపల్లి చేరుకున్నారు. రాత్రి 7:40 కన్నెపల్లి ఆలయం నుంచి సారలమ్మను బయటకు తీసుకొచ్చే సమయంలో శివసత్తుల పూనకాలతో ఊగిపోయారు. ఆదివాసీల నృత్యాలు చేస్తూ కొమ్ము బూర ఊదుతుండగా మంత్రులు, అధికారులు సైతం తన్మయత్వంతో పరవశిస్తూ అమ్మవారికి ఆహ్వానం పలికారు. ఆలయం బయట భక్తులు వరం పడుతూ పొర్లు దండాలు పెడుతుండగా పూజారులు వెదురు బుట్టలతో సారలమ్మను తీసుకుని వారిపై నుంచి నడుచుకుంటూ వచ్చారు. అత్యంత భావోద్వేగంతో సాగిన ఈ ఘట్టాన్ని చూసి పులకరించిన భక్తులు వనదేవతలకు జేజేలు పలికారు. అక్కడి నుంచి 3 అంచెల పోలీసు భద్రత మధ్య పూజారులు మేడారానికి బయలుదేరారు. మార్గమధ్యంలో జంపన్న వాగును దాటుకుంటూ మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకున్నారు. అప్పటికెక్కడ పగడిద్దరాజు, గోవిందరాజులతో వారి పూజారులు సిద్ధంగా ఉన్నారు. సారలమ్మ రాగానే 3 దేవతల పూజారులు ప్రత్యేక పూజలు చేశాక గద్దెల వద్దకు తరలారు. ప్రాంగణం వద్ద ఎదుర్కోలు నిర్వహించి 3 అర్ధరాత్రి దాటాక గద్దెలపై కొలువు తీర్చారు. వన దేవతల ప్రతిష్ట కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో 13,000 మంది పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. మరోవైపు 42 సెక్టార్లలో 21 శాఖలకు చెందిన 40,000 మంది సిబ్బంది జాతర విధుల్లో భాగస్వాములయ్యారు. సూచనలు సలహాలతోటి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇక్కడ పూర్తిగా బాధ్యత తీసుకొని 90 రోజులలో ఈ అద్భుతమైనటువంటి గుడి ఆవిష్కరణకు శ్రమించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం 4 రోజుల పండుగే కానీ ఈసారి 40 రోజుల పండుగలాగా మనం నిర్వహించుకున్నాం. ఇప్పటి వరకు అన్ని సవ్యంగా జరిగినాయి. మా మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర అధికారులు, ఈ 4 రోజులకు సేవ చేయడానికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు అందజేశారు.
మాజీ సీఎం వయస్సును దృష్టిలో ఉంచుకొని వారు కోరిన ప్రదేశంలోనే విచారిస్తామని సిట్ అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ పారదర్శకంగా సాగుతుందని స్పష్టం చేశారు. ఉద్యమ నాయకుడిగా మాజీ సీఎం కేసీఆర్ అంటే తమకు గౌరవం ఉందని, అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ట్యాపింగ్ ఉదంతంతో ఎవరెవరి భాగస్వామ్యం ఉందనేది నిగ్గు తేల్చాల్సి ఉందన్నారు. అధికారుల ప్రమేయం మాత్రమే కాకుండా అప్పటి ముఖ్యమంత్రి, మంత్రుల ఆదేశాలు లేకుండా ఇంతటి భారీ స్థాయి ఉల్లంఘనలు జరగవని ఆయన అభిప్రాయపడ్డారు. సిట్ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దర్యాప్తు ప్రక్రియలో భాగంగా అవసరమైతే ఎవరికైనా నోటీసులు ఇచ్చే అధికారం సిట్కు ఉందని, కేసీఆర్కు నోటీసుల విషయంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని మహేష్ గౌడ్ తేల్చి చెప్పారు. ఇది కేవలం చట్టపరమైన ప్రక్రియ అని, బాధ్యులెవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో కీలక అధికారుల అరెస్టులు, వాంగ్మూలాలు సేకరించిన నేపథ్యంలో విచారణ వేగవంతమై తదుపరి నోటీసులు ఎవరికి అందబోతున్నాయనే అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. వరంగల్ సమ్మక్క సారలమ్మ వేడుకల్లో పోలీసుల పాత్ర కీలకంగా మారింది. మంత్రి సీతక్క ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి నిజామాబాద్ సిపి సాయి చైతన్య స్టెప్పులేశారు. సారలమ్మ ఆగమన వేడుకలో పోలీసుల పాత్ర కీలకంగా మారింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చిన జాతర ప్రాంతంలో అమ్మను ఊరేగిస్తూ గద్దె వద్దకు చేర్చడం ప్రయాసంతో కూడుకున్న ఘట్టం. దీన్ని పోలీసులు కట్టుదిట్టమైన భద్రత నడుమ వేడుక ప్రశాంతంగా ముగిసేలా మూడంచెల విధానాన్ని అమలు చేశారు. సారలమ్మను తీసుకొచ్చే పూజార్ల చుట్టూ మొదటి వరుసలో రోప్ పార్టీని ఉంచారు. రెండవ వరుసలో అధికారులు, ఆదివాసీ పెద్దలు, గ్రామస్తులు ఉన్నారు. మూడవ వరుసతో రోడ్డు వెంట భక్తుల రద్దీని నియంత్రిస్తూ ముందుకు సాగారు. ఈ భద్రతలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతురాజు సాయి చైతన్య పాల్గొన్నారు. మంత్రి సీతక్కతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులు అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్నారు. ఆదివాసీ పెద్దలతో కలిసి మంత్రి సీతక్క, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నృత్యాలు చేశారు. నిజామాబాద్ సిపి సాయి చైతన్య హుషారుగా అందరితో కలిసి తనదైన శైలిలో స్టెప్పులు వేస్తూ పాట పాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరాయని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ సాధకుడు కేసీఆర్కి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగులబెట్టి నిరసన తెలియజేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన తెలంగాణ జాతిపిత కేసీఆర్కి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరాయని వారు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పాలనను గలికి వదిలేశారని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే కాళేశ్వరం కమిషన్లని, సిట్ అని, ఫోన్ ట్యాపింగ్ అని రకరకాల పేర్లతో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ఇప్పుడు ఏకంగా కేసీఆర్ను వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం మంత్రివర్గాన్ని దండుపాల్యం బ్యాచ్గా అభివర్ణిస్తూ వారు రోజుకో కుంభకోణానికి పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దొరికింది దొరికినట్టు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే బొగ్గు స్కామ్, సోలార్ పవర్ స్కామ్, సింగరేణి డిజిటల్ స్కామ్ మరియు ఎక్సైజ్ స్కామ్లను బయటపెట్టారని గుర్తు చేశారు. ఈ స్కామ్ల నుండి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్కి నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. న్యాయం, ధర్మం తమ వైపే ఉన్నాయని, ఈ కక్ష సాధింపు చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. యావత్ తెలంగాణ సమాజం మరియు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వెంటే ఉంటుందని తెలియజేశారు. రేవంత్ రెడ్డి కక్ష సాధింపుడు చేసుడు తప్పిస్తే పరిపాలన ఏం చేయట్లేదు, పాలన గాలికి వదిలేసినాడు. ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చినప్పుడు ప్రజల దృష్టిని మరచడానికి ఇట్లా కాళేశ్వరం కమిషన్లని, సిట్టులని, ఫోన్ ట్యాపింగ్ అని రకరకాల పేర్లతో ఒకసారి కేటీఆర్ గారిని, ఒకసారి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని అదే పనిగా, మొన్న సంతోష్ రావు గారిని అదే పనిగా వేధింపుడు పెట్టుకున్నాడు. ఆయన ఏదైతే మొత్తం ఆయన దండుపాలెం బ్యాచ్ ఏదైతే మంత్రివర్గం ఉన్నదో వారు రోజుకో కుంభకోణంలో కూరుకుపోతా ఉన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీ పార్టీలో చేరారు. గురువారం నాడు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూర్ నివాసంలో 6వ వార్డు నుండి పుట్టి మురళి దంపతులు, 19వ వార్డు నుండి త్రివేణి శ్రీకాంత్ దంపతులు, 25వ వార్డు నుండి వినయ్, 30వ వార్డు నుండి వినోద్ వీరు అందరూ 200 మంది అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, కంచెట్టి గంగాధర్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, యామాద్రి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. బర్దీపూర్ గ్రామ శివార్లో మహేంద్ర సంస్థ తాజా మోడల్ XUV 7X4 కార్ను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి లాంఛనంగా ఆవిష్కరించారు.
డిచ్పల్లి మండలం బర్తిపూర్ గ్రామ శివార్లో మహీంద్రా సంస్థ తాజా మోడల్ XUV 7XO కారును ఘనంగా ఆవిష్కరించారు. మహీంద్రా నిజామాబాద్ షోరూమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కారును లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండియన్ కంపెనీగా ప్రపంచ మార్కెట్లో మహీంద్రా తనదైన ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుందన్నారు. కాలానుగుణంగా నూతన సాంకేతికతను వినియోగదారులకు అందిస్తూ నిరంతరం ముందంజలో నిలుస్తుందన్నారు. అందుబాటు ధరలో భద్రత, వినియోగ ప్రయోజనం, ఫీచర్లు అన్ని కలబోసిన వాహనాన్ని ప్రజలు ఎక్కువగా ఆశిస్తారని XUV 7XO ఆ అంచనాలను అందుకునే మోడల్ అని అభిప్రాయపడ్డారు. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆనంద్ మహీంద్రా నియామకాన్ని ఈ సందర్భంగా ఆయన సంతోషంగా అభినందించారు. మహీంద్రా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, PCC డెలిగేట్ శేఖర్ గౌడ్, PCC ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మునిపల్లి చిన్నసాయిరెడ్డి, రూరల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వాసుబాబు, సర్పంచ్ గంగారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు పొలసాని శ్రీనివాస్, రామచంద్ర గౌడ్, భోజన్న, కాంగ్రెస్ కార్యకర్తలు, మహీంద్రా షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Mahindra, తర్వాత టాటా గ్రూప్, దే ఆర్ మెంట్ ఫర్ ద ఇండియన్ రోడ్స్ అండ్ ఇండియన్ పీపుల్. సో ఇండియనైజేషన్ అంటారు దీన్ని, ఇండియనైజేషన్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ కానీ మెకానిక్స్. సో దే ఆర్ వెరీ పాపులర్ అండ్ ఐవ్ సీన్ ద హిస్టరీ 70+ years with a long legacy and having a 250 awards and of course 6 states, 1 million customers. It's a great history. So now రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో మాదాపూర్ సర్పంచ్ సుజాత ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జక్రన్పల్లి మండలం మాదాపూర్ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నగరంలోని గోపన్పల్లి బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో సర్పంచ్ సుజాత ప్రశాంత్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్గా గెలుపొందిన సుజాత ప్రశాంత్తో పాటు వారి వార్డు సభ్యులు కూడా కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నమ్మకాన్ని కలిగించాని కాంగ్రెస్లో చేరడానికి కారణమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చిన్న సాయిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ మీ సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి కాటిపల్లి శమంతారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర్ వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో 19వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి కాటిపల్లి శమంతారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 19వ డివిజన్ వాసులు ఆదరించి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని, డివిజన్ అభివృద్ధి తన ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన శమంతారెడ్డి కార్పొరేటర్గా గెలిస్తే ఆమెనే మేయర్ పదవికి ఎంపిక చేసే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. శమంత నరేందర్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 19వ వార్డు కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. కాబట్టి 19వ వార్డు ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, మీ అమూల్యమైన ఓటుని నాకు ఓటు వేసి గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. మీ అభివృద్ధికై నేను ఎల్లవేళలా మీకు దగ్గరగా ఉంటానని, మీ సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఆర్మూర్ భీమ్గల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఆర్మూర్ భీమ్గల్ మున్సిపల్ పట్టణాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. నామపత్రాల స్వీకరణ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేశారా, వార్డు స్థానాలకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నామపత్రాలు తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఆర్మూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో పలు లోపాలను గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవైనా సందేహాలుంటే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, అనవసర తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా రీపోలింగ్కు అవకాశం కల్పిస్తే సంబంధిత మున్సిపల్ కమిషనర్లను బాధ్యులుగా పరిగణిస్తామన్నారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. చివరి రోజైన శుక్రవారం అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నందున ఇలాంటి గందరగోళానికి తావు లేకుండా అప్రమత్తతతో విధులు నిర్వహించాలని హితో పలికారు. కాగా ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. అభ్యర్థులు అన్ని పార్టీల వారు ఎన్నికల నియమావళిని తూచా తప్పక పాటించాలన్నారు. ఆయా పార్టీల అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేస్తున్న వారు నిర్ణీత గడువులోపు బీఫారం సమర్పించాలని, లేని పక్షంలో వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణించడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ఆర్మూర్ భీమ్గల్ మున్సిపల్ కమిషనర్లు ఉమా మహేశ్వర్, గంగాధర్, స్థానిక అధికారులు ఉన్నారు. 6 రూమ్స్లో 3 వార్డ్స్ చొప్పున ఒక్కొక్క రిటర్నింగ్ అధికారిని నియమించడం జరిగింది.
మనకి ఎలక్షన్ కమిషన్ వారి ఇచ్చిన దిశానిర్దేశాల మేరకు మేము 3 భాషలో నామినేషన్ ఫామ్స్ కూడా సరిపడే సంఖ్యలో అందుబాటులో పెడుతున్నాము. అదేవిధంగా ఈరోజు మనకి సెకండ్ లాస్ట్ డే నామినేషన్ కోసం ఉంది. ఇప్పుడు మన నామాంకన కేంద్రానికి ఒక 100 మీటర్ దూరంలోనే పరిధి కూడా మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ సిబ్బంది వాళ్ళు గుర్తించడం జరిగింది. సో దాన్ని వచ్చే అభ్యర్థి తప్పకుండా పాటించాలి, శాంతి భద్రత మెయింటైన్ చేయాలి అనేది వాళ్ళతో కోరుతున్నాను. అదేవిధంగా మనకి ఫామ్ ఏ సంబంధించిన ఎవరైతే పార్టీ సింబల్స్ మీద పోటీ చేస్తున్నారో వారు ఈరోజు లేదా రేపు తప్పకుండా వారి పార్టీ తరఫున కలెక్టరేట్లో మాకు ఫామ్ ఏ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. రేపు 5 గంటలలోపు వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము దానికి ఒక ఒరిజినల్ కాపీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా మా దగ్గర ఉంచుతాము. అదేవిధంగా జెరాక్స్ కాపీ చేస్తూ మళ్ళీ సంబంధించిన మున్సిపల్ కమిషనర్ గారికి పంపిస్తాము. ఫామ్ బి విషయంలో ఇప్పుడు మేము తీసుకున్న క్లారిటీలో కొంతమంది ఇప్పుడు మాకు ఫామ్ బి చాలా మటుకు వాళ్ళు ఇవ్వడం లేదు. సో అది కూడా స్క్రూటినీ రోజు 3 తారీఖు నాడు 3 గంటల లోపు వాళ్ళు తప్పకుండా ఇవ్వాలి. మేడారం జాతరలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బందోబస్తు నిర్వహించారు. గత 2 రోజుల నుండి మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతరలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆకులకొండూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందని సర్పంచ్ శారదా సంతోష్ అన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకులకొండూరు నూతన సర్పంచ్ శారదా సంతోష్ అడగగానే ఇందిరమ్మ ఇండ్లు గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించడం పట్ల సర్పంచ్ శారదా సంతోష్ హర్షం వ్యక్తం చేశారు. శారదా, ఆకులకొండూరు గ్రామం. నన్ను కొత్తగా ఎన్నికైన దానికి ఈ గ్రామ ప్రజలకు నేను ధన్యవాదాలు చేయాలని అనుకుంటున్నాను. నేను ఈ గ్రామం కోసం చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందూర్ అయ్యప్ప ఆలయం అభివృద్ధికి సహకరిస్తున్న నల్లా వెంకటరెడ్డిని ఆలయ కమిటీ అన్నదాన కమిటీ సభ్యులు సత్కరించారు. ఇందూరు అయ్యప్ప ఆలయం ఆవరణలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట భక్తుల సౌకర్యార్థం అన్నదాన షెడ్డును స్వంత నిధులతో ప్రముఖ వ్యాపారవేత్త కాంట్రాక్టర్ నల్లా వెంకటరెడ్డి స్వంత నిధులతో నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఆలయ కమిటీ మరియు అన్నదాన కమిటీ సభ్యులందరూ కలిసి ఆలయ అభివృద్ధి కోసం సహకరించిన నల్లా వెంకటరెడ్డిని శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆలయంలో అయ్యప్ప స్వాములకు 62 రోజుల పాటు నిరంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టేందుకు అన్నదాన కమిటీకి సహకరించి విజయవంతం చేసినందుకు ఆలయ కమిటీ సభ్యులను అన్నదాన కమిటీ సభ్యులు శాలువలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. మాతా శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో హైరిస్క్ కేసులను త్వరగా గుర్తించి సరైన సమయంలో రిఫర్ చేయాలని ఏఎన్ఎంలకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ పిలుపునిచ్చారు. నిజామాబాద్ డివిజన్, బోధన్ డివిజన్ల ఏఎన్ఎంలకు 2వ బ్యాచ్ శిక్షణ తరగతులను నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 3లో గల ఐఎంఏ హాల్లో నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ పాల్గొని శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాతా శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో హైరిస్క్ కేసుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ కావ్య, డాక్టర్ శర్వాణి పలు రకాల సూచనలు చేశారు. డాక్టర్ వినయ్ కుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ టీం శిక్షణలో పాల్గొన్నారు. ఎక్కడ కూడా బాలింతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏఎన్ఎంలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. నిండు గర్భిణీల విషయంలో సరైన సమయంలో వారిని రిఫరల్ ఆసుపత్రులకు పంపించే విధంగా చర్యలు చేపట్టాలని డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అశ్విని, ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ వినయ్ కుమార్, ఆఫీస్ ఆఫ్ పిఓడిటి స్టాఫ్ హెచ్ఈఓ జావిద్ హఫీజ్, డిపిహెచ్ఎన్ఓ సరళా కుమారి, వినోద్ కుమార్, డీసీఎం తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో నామినేషన్ కేంద్రాలను సబ్ కలెక్టర్ వికాస్ పరిశీలించారు. బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ సెంటర్లను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అన్ని ఏర్పాట్లు కల్పిస్తున్నామని తెలిపారు. పోలింగ్ సమయంలో వికలాంగులకు వీల్ చైర్లు, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. బోధన్ పట్టణంలో మొత్తం 38 వార్డులుండగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ను నామినేషన్ సెంటర్గా ఏర్పాటు చేయడం జరిగిందని 1 నుండి 18 వార్డుల వారు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో, 18 నుంచి 38 వార్డుల వారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ 2 నామినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బోధన్ పట్టణంలో మొత్తం 1 నుండి 38 వార్డులకు గాను పోలింగ్ కేంద్రాలు 113 కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. అన్ని అరేంజ్మెంట్స్ అన్ని మన తరఫు నుంచి ఇప్పుడు అయిపోయింది. నామినేషన్స్ కోసం 28 రోజు నుంచి 30th దాకా 2 నామినేషన్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండ్ ఇంకొకటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్.
గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో 5 రూమ్స్లో 5 ఆ రోజు నామినేషన్ తీసుకుంటున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో 8 రూమ్స్లో 8 ఆ రోజు నామినేషన్ తీసుకుంటున్నారు. మన బోధన్ మున్సిపాలిటీ నేడు రేపు మంచి ముహూర్తం ఉండడంతో మున్సిపల్ పోరులో భారీగా అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేయనున్నారు. పురపోరులో నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు ముహూర్తం చూసుకుంటున్నారు. తమ పేరు మీద ముహూర్త బలం ఎప్పుడు ఉందో చూడాలంటూ పండితుల వద్దకు వెళ్తున్నారు. గురువారం ఏకాదశి కావడంతో నామపత్రాలు అందజేస్తే కలిసొస్తుందని వారు సూచిస్తున్నారు. నేటి ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:33 మధ్య 30వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4:46 వరకు శుభముహూర్తం ఉందని, ఆ సమయంలోనే అనుచరులతో కలిసి నామినేషన్కు వెళ్లాలని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కులగణన విషయంలో కేంద్రంలోని బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. త్వరలో జరగబోయే సెన్సస్ డాక్యుమెంట్లో గతంలో ఉన్న మాదిరిగానే ఎస్సీ ఎస్టీ కేటగిరీ పెట్టి ఓబీసీ ఇతర కులాలను ఇతరులు అని పేర్కొంటున్నారని విమర్శించారు. దీనివల్ల కులం దాని కింద ఉండే ఉపకులాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్లో జాతీయ జనగణనలో కులగణనపై రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. భారతదేశంలో కుల వ్యవస్థ ఎంత కన్ఫ్యూజన్గా ఉంటుందో మనందరికీ తెలుసని, ఓ కమ్యూనిటీ ఓ రాష్ట్రంలో ఒక కేటగిరీలో ఉంటే మరో రాష్ట్రంలో ఇంకో కేటగిరీలో ఉంటుందన్నారు. అలాంటిది ఇక 50% ఉన్న ఓబీసీ కమ్యూనిటీ విషయంలో ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో ఆలోచించాలని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అగ్రవర్ణాల్లోని పేదలకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇస్తున్నారని, వీళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారో అనేది ఈ కులం అనే కాలంతో క్లారిటీ రాదన్నారు. బీజేపీ తెచ్చిన సెన్సస్ డాక్యుమెంట్ చాలా గందరగోళంగా ఉందని, ఇదేంతో ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, తెలంగాణలో చర్చ జరిగి మన రాష్ట్ర అభిప్రాయాలను కేంద్రానికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో ఉన్న కులాలు, వాటి కింద ఉన్న ఉపకులాల డేటాను తెలంగాణ జాగృతి తరపున సేకరించి కేంద్రానికి పంపబోతున్నామని వెల్లడించారు. ఇందుకు అందరి మద్దతు కావాలని కోరారు. నిజానికి ఈ పని రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి, కానీ అలా చేయడం లేదన్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీల పాత్ర కీలకంగా ఉంటుందని, కానీ సెన్సస్ డాక్యుమెంట్ మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమీ మాట్లాడడం లేదన్నారు. ఈ పార్టీలన్నీ ఈ విషయంలో తమ వైఖరి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకించి మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాలు, ఆ కులాల కింద ఉండే ఉపకులాలు, వాటి డేటా అంతా తీసుకొని తెలంగాణ జాగృతి నుండి మేము కేంద్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ పంపాలనే ఉద్దేశంతో ఉన్నాము. అందులో మీ అందరి మద్దతును కూడా నేను కోరుతా ఉన్నాను. వాస్తవానికి ఇది ప్రభుత్వాలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని మా దగ్గర ఉన్న కమ్యూనిటీస్ ఇవి, వీటి కింద ఉన్నటువంటి సబ్ కాస్ట్లు ఇవి, మరి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇవ్వండి అని కేంద్రానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఆ అడుగు వేయడం లేదు. అందుకనే ఒక బాధ్యత గల సంస్థగా ఆ ఎక్సర్సైజ్ మేము చేద్దాం అనుకుంటా ఉన్నాం. మనందరి ఒపీనియన్స్ కూడా తీసుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ని కూడా కేంద్రానికి పంపుతాం. మన తెలంగాణలో ఏది ఇవాళ ఆలోచిస్తామో భారతదేశం రేపు ఆలోచిస్తుంది. సో తెలంగాణ రెంజల్ మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. రెంజల్ మండలంలో ఇంద్రమ్మ ఇండ్ల పేరుట ఇసుక అక్రమ రవాణా రాత్రి పగలు అనే తేడా లేకుండా జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులకు చేరకుండా తహసీల్దార్ వద్ద పర్మిషన్ తీసుకుని ఇంద్రమ్మ లబ్ధిదారులకు వేయకుండా పక్కదారి పడుతోంది. ఇదే అదునుగా భావించి కొందరు దళారులు తమ ఇసుక నిల్వలను ట్రాక్టర్ల ద్వారా తమకు ఇష్టం వచ్చిన ధరలకు విక్రయిస్తున్నారు. నీలా నుండి అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుకను తరలిస్తున్న వారిని పట్టుకుని తమకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల 23వ డివిజన్ బీజేపీ అభ్యర్థి మల్లేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల 23వ డివిజన్ బీజేపీ అభ్యర్థి విజయ్ మల్లేష్ యాదవ్ కనక మహాలక్ష్మి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కాలనీ వాసులు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బద్దం కిషన్, జి వెంకటేష్, శ్యామ్ సుందర్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ డివిజన్తో నాకు అనుభవం ఉంది. గ్రామ పంచాయతీగా ఉన్నప్పటి నుంచి కొన్ని 90% వరకు రోడ్స్, డ్రైనేజెస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఒక 10% మాత్రమే, 10, 15, 20% కంటే మేజర్గా లేవు. ఓన్లీ కొత్తగా అయిన లేఅవుట్లలో తప్ప ఎక్కడ. రెంజల్ మండలంలోని నీలా పేపర్ మిల్ పాఠశాలలో చదివి నేవీలో ఉద్యోగం సాధించిన విద్యార్థి గుర్రాల శ్రీధర్ను ఘనంగా సన్మానించారు.
రెంజల్ మండలంలోని నీలా పేపర్ మిల్ పాఠశాలలో చదివి నేవీలో ఉద్యోగం సాధించిన విద్యార్థి గుర్రాల శ్రీధర్ను వారి కుటుంబ సభ్యులను మాజీ సర్పంచ్ హలియా ఫారూక్ పటేల్ పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో చదివి ఈ గ్రామానికి పేరు తెచ్చిన శ్రీధర్ నేవీలో ఉద్యోగం సాధించి వైజాగ్లో పోస్టింగ్ తీసుకున్నారన్నారు. ఈ సందర్భంగా అదే పాఠశాలలో గుర్రాల సంతోష్, వారి తండ్రి గుర్రాల శంకర్, తల్లి మహేశ్వర్ను సైతం శాల్వా కప్పి పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అఫ్జల్ ఖాన్, పాలకవర్గ సభ్యుడు రమేష్, సోన్ కాంబ్లే, మధుకర్, ఓకారుద్దీన్, అవేజ్ ఖాన్, శ్రీధర్, వాహిద్ ఖాన్, ముజాంబిల్, బాబు, నజీబ్ ఖాన్, అంగన్వాడీ టీచర్ పద్మ తదితరులు పాల్గొన్నారు. సాటాపూర్ రైతు వేదికలో కపిల్ చిట్ ఫండ్స్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ రైతు వేదికలో కపిల్ చిట్ ఫండ్స్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ నర్సింహులు, అడ్వైజర్ లక్ష్మీ నర్సయ్యగౌడ్, సాటాపూర్ ఉప సర్పంచ్ వికార్ పాషా, మేక సంతోష్, నచ్చేవర్ నితిన్, తిరుపతి బుజ్జి బ్రాంచ్ మేనేజర్ బాబు మియా, SHRC అధ్యక్షులు వేణుగోపాల్, అశోక్, కమిటీ సభ్యులు మహమ్మద్, స్వామి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం జరుపుకోబడుతుంది. ప్రజాదరణ పొందినటువంటి కపిల్ గ్రూప్ నందు కమర్షియల్ ప్రాపర్టీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అందులో ఈ స్పెషల్ డే నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మినిమం ఇంతవరకు కపిల్ గ్రూప్ నందు ఓన్లీ చిట్టీలు మాత్రమే గలవు. ఇక్కడ నుండి ఏంటంటే రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రియల్ ఎస్టేట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంత్లీ 30,000 యావరేజ్గా రెంట్ అనేది. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న సేవాభావం కలిగిన న్యాయవాది మహేష్ కుమార్ ఆకులనే బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నుకుందామని న్యాయవాదులు పిలుపునిచ్చారు. గత 25 సంవత్సరాలుగా రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా నిరంతరం సేవలందిస్తున్న మహేష్ కుమార్ ఆకుల రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులుగా పోటీ చేస్తున్నారు. న్యాయ వృత్తిలో న్యాయవాదులకు, కక్షిదారులకు నిరంతరం సేవ చేస్తున్నారు. రాష్ట్రంలో వివిధ బార్ అసోసియేషన్లకు, న్యాయవాద మిత్రులకు అవసరమైనప్పుడు నేనున్నానంటూ తనకు తోచిన విధంగా సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు మహేష్ కుమార్. తాను చేస్తున్న సేవలను గుర్తించి ఈ నెల 30న జరగనున్న రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికల్లో నెంబర్ 1 ఓటును సీరియల్ నంబర్ 77కు వేసి అమూల్యమైన ఓటును వేసి మహేష్ కుమార్ ఆకులను గెలిపించాలని న్యాయవాదులు కోరుతున్నారు. తనను గెలిపిస్తే న్యాయవాదుల సమస్యలను పరిష్కరించి అండగా నిలుస్తానని న్యాయవాది మహేష్ కుమార్ ఆకుల భరోసా కల్పిస్తున్నారు. నిజామాబాద్ 19వ డివిజన్ అభ్యర్థి నాగొల్ల లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ నగరంలోని 19వ డివిజన్కు నాగోల లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఇందూరు నగర ప్రజలకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నిజామాబాద్ నగర పేరు మార్పుకు తోడ్పడతామన్నారు. కాబట్టి నిజామాబాద్ పేరు హిందువుగా మారాలంటే మీరు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు. ఇందూరు నగరంలోని 19వ డివిజన్కు భారతీయ జనతా పార్టీ తరపు నుండి నాగోల లక్ష్మీనారాయణ అనే నేను నామినేషన్ వేయడం జరుగుతున్నది. ఇందూరు నగర ప్రజలకు నేను ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇన్ని రోజులు మనము ఓటు వేయడం వేరు, ఇప్పుడు ఓటు వేయడం వేరు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఓటుతోటి ఇందూరు నగరం పేరు ఇందూరుగా మారబోతుంది. కాబట్టి ఇందూరు నగర ప్రజలందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, అభ్యర్థులు ఆ మనిషి ఈ మనిషి అని కాకుండా మీ ఓటుతోటి ఇందూరు మార్పు పేరు నిజామాబాద్ పేరుని ఇందూరుగా మారబోతున్నది. నిజామాబాద్ అభివృద్ధికి లౌకిక శక్తులే మార్గమని, కార్పొరేషన్ ఎన్నికల్లో లౌకికవాదులకే ఆర్ఎస్పీ మద్దతు ఉంటుందని రాష్ట్ర కమిటీ సభ్యులు బోడా అనిల్ తెలిపారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ స్పష్టమైన లౌకిక వైఖరితో ముందుకు సాగుతుందని ఆర్ఎస్పీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బోడా అనిల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు, నాయకులు తమ పదవీ కాలాన్ని ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ముగించారని, ఫలితంగా నిజామాబాద్ నగరం సమస్యల కుప్పగా మారిందని విమర్శించారు. నిజామాబాద్ నగరంలో మంచినీటి కొరత, డ్రైనేజీ వ్యవస్థ, అస్తవ్యస్తత, రోడ్ల దుస్థితి, పారిశుద్ధ్య లోపాలు వంటి అనేక మౌలిక సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. ప్రజా అవసరాలను పట్టించుకొని పాలకుల వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమన్నారు. భవిష్యత్తులో నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజా సమస్యలపై నిజమైన చిత్తశుద్ధితో పనిచేసే లౌకిక ప్రజాస్వామ్య శక్తులకు మాత్రమే ఆర్ఎస్పీ మద్దతు ఉంటుందని బోడా అనిల్ స్పష్టం చేశారు. ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలన్న విషయాన్ని పార్టీ జిల్లా కమిటీ సమావేశం అనంతరం 2 రోజుల్లో కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించిన నిర్ణయాలతో సహా అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్పీ నిజామాబాద్ కన్వీనర్ కటారి రాములు, ఆర్వైఎఫ్ జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్, నాయకులు కృష్ణ తదితరులు పాల్గొని లౌకికవాదం, ప్రజా హక్కులు, నగరాభివృద్ధి కోసం సమిష్టి పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రేంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక టీబీ ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమాన్ని కందకుర్తి గ్రామంలో ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ తెలిపారు.
దుర్బలమైన కేటగిరీకి చెందిన ప్రజలకు దగ్గు దమ్ముతో బాధపడుతున్న గుట్కా సిగరెట్ బీటీ జర్దా ద్వారా ఇబ్బందులు పడుతున్న వారికి రక్త ఉమ్ము ఎక్స్రే పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు. టీబీ సోకిన వ్యక్తులు భయపడాల్సిన అవసరం లేదని 6 మాసాలు మందులు వాడితే పూర్తిగా నయమవుతుందన్నారు. పౌష్టికమైన ఆహారం తీసుకోవాలన్నారు. ఈ రోజు రిజిస్ట్రేషన్ 118 వరకు నమోదైందని, అందులో 92 మందికి ఉమ్ము పరీక్షలు, 75 మందికి ఎక్స్రే తీయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ షేక్ గయాజుద్దీన్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి రవీందర్, టీబీ సూపర్వైజర్ ఐషాన్, సూపర్వైజర్ మాలిం, MLHP ఎస్ ఇమ్రాన్, లక్ష్మీనారాయణ, ప్రమోదిత, ఉజ్మా, ల్యాబ్ టెక్నీషియన్ సాయి కిరణ్, ICTC కౌన్సిలర్ శివ, ఎక్స్రే టెక్నీషియన్ సురేందర్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో నామినేషన్ల కోలాహలం నెలకొంది. 4వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా శంకర్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే 4వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా ప్రమోద్ నామినేషన్ దాఖలు చేశారు. వేల్పూర్ నూతన తహసీల్దార్ అనిరోధ్ను MRPS నాయకులు సన్మానించారు. వేల్పూర్ మండల కేంద్రానికి నూతనంగా వచ్చిన తహసీల్దార్ అనిరోధ్ను MRPS నాయకులు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేల్పూర్ మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ జె అనురోధ్ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేయడం జరిగిందని తెలిపారు. సన్మానించిన MRPS నాయకులకు MRO ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో MRPS మండల అధ్యక్షుడు తెడ్డు శివరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బక్కోల ప్రశాంత్, అధికార ప్రతినిధి కేశపురం సుమన్, సీనియర్ నాయకులు బాలకిషన్, కంతి పరమేష్, దర్ల సుజిత్, దర్ల సురేందర్, దర్ల సుమన్ మరియు MRPS నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో గల గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో గల గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ ఆలయ 2వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలానికి నూతనంగా వచ్చిన MRO అనిరోధ్ను వేల్పూర్ సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో సన్మానించారు. వేల్పూర్ మండలానికి నూతనంగా వచ్చిన MRO అనురోధ్ను వేల్పూర్ సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో శాలువాలు, పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా వచ్చిన తహసీల్దార్ అనురోధ్ మాట్లాడుతూ ప్రత్యేకంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మండలంలో ఎటువంటి రెవెన్యూకు సంబంధించిన సమస్యలున్నా పరిష్కరిస్తామన్నారు. సర్పంచ్లు తనకు సహకరించి తమ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తన రెవెన్యూ సిబ్బందితో మమేకమై సమస్యల పరిష్కారానికి ముందుకు పోతామని, ఎటువంటి పెండింగ్ పనులు లేకుండా చూస్తామని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నల్లరాజు, ఉపాధ్యక్షులు బెల్దారి నవీన్, ప్రధాన కార్యదర్శి జిన్నా జనార్దన్, కార్యదర్శి తిట్ల శ్రీనివాస్, వేల్పూర్ సర్పంచ్ మొండి అశోక్, వెంకటాపూర్ సర్పంచ్ సుజాత నరేందర్ మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచ్లు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని నాందేవాడలో సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ నగరంలోని నాందేవాడ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సత్యసాయిబాబా ఆలయం నుండి సత్యసాయిబాబా రథయాత్ర వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాందేవాడ 3వ టౌన్ SI జెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు. నిజామాబాద్లో పురవీధుల గుండా రథయాత్ర బయలుదేరుతుంది. ఈ రథయాత్రలో సత్యసాయి సేవకులు, మహిళలు మంగళహారతులచే బోనాలు ఎత్తుకొని సన్నాయి వాయిద్యంతో నగరంలో రథయాత్రను వైభవంగా నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి మహిళలు మంగళహారతులతో రథయాత్రకు చేరుకొని సత్యసాయిబాబాకి హారతులు ఇచ్చి టెంకాయలు కొట్టి రథయాత్రలో పాల్గొన్నారు. ఈ రథయాత్రలో చిన్నారులు నాట్యాలు చేస్తూ సత్యసాయి సేవకులు గీతాలు పాడుతూ రథయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ముల్లంగి బొంగన్పల్లి గ్రామ శివార్లో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మాక్లూరు మండలంలోని ముల్లంగి బొంకన్పల్లి గ్రామ శివార్లో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. 2వ రోజు గురువారం యజ్ఞం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రమేష్ మాట్లాడుతూ 400 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు చేస్తే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. రేపు స్వామివారి కళ్యాణం కమనీయంగా నిర్వహిస్తామని, పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వీరేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. బొంకన్పల్లి ముల్లంగి గ్రామంలో వెలిసినటువంటి వేణుగోపాల స్వామి ఉత్సవ ఆరంభం మాఘమాస శుక్లపక్ష దశమి నుండి ఆరంభమై ఆ రోజు దశమి రోజు శుద్ధి కార్యక్రమము, నూతన వస్త్రాధారణ, అభిషేకాలుతో ఆరంభమై 2వ రోజు ఏకాదశి అయినటువంటి గురువారం రోజు ఈరోజు మళ్ళీ దేవుడికి అభిషేకాలు, హోమ కార్యక్రమం, రేపటి 3వ రోజు అటువంటి ద్వాదశి రోజు దేవుని యొక్క మళ్ళీ అభిషేకాలు, వస్త్రాధరణతో పాటు ఈ యొక్క కళ్యాణోత్సవము దేవతా ప్రసాదంతో ముగుస్తున్నటువంటి ఈ ఊరేగింపుతో ముగుస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమాలు జరపబడతాయి. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన దుబ్బా రోడ్డులోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నవచండీ యాగం నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు మద్దుకూరి సాయిబాబు తెలిపారు.
లోక కళ్యాణార్థం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా, పాడి పంటలు సమృద్ధిగా పండేలా అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని చండీయాగం నిర్వహిస్తున్నామని డాక్టర్ మధుకూరి సాయిబాబు తెలిపారు. అలాగే ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ముఖ్యమైన సేవ అన్నద శవాలకు అంత్యక్రియలు. ఇప్పటివరకు 157 అన్నద శవాలకు అంత్యక్రియలు పూర్తి చేసినట్లు తెలిపారు. శాస్త్రాల్లో చెప్పినట్లు ఒక్క అన్నద శవానికి అంత్యక్రియలు చేస్తే అశ్వమేధ యాగంతో సరి సమానమని, ఇప్పటివరకు ఇందూరు యువత చేసిన అంతిమ సంస్కారాలు ఎన్నో యాగాలతో సమానమన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం 6 గంటలకు గణపతి పూజతో మొదలై మండపారాధన, శివపార్వతుల కళ్యాణం, శివరుద్రాభిషేకం, సామూహిక కుంకుమార్చన, చండీ హోమం, పూర్ణాహుతి అనంతరం అన్న ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. కావున ఇందూరు జిల్లా ప్రజలందరూ తప్పకుండా నవచండీ యాగంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వాలా బాలకిషన్, మద్ది గంగరాజ్, రాజేష్ శర్మ, యువి ఫౌండేషన్ ఫౌండర్ దొడ్డి సుజన్ కుమార్, కనకయ్య, రంజిత్, ఉమేష్, దర్శనం రాజు తదితరులు పాల్గొన్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తారీఖు అనగా సోమవారం దుబ్బా ప్రాంతంలో ఉన్నటువంటి మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నవచండీ యాగాన్ని నిర్వహించడం జరుగుతుంది. లోక కళ్యాణార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని భారతదేశం సుభిక్షంగా ఉండేలా, లోక కళ్యాణార్థం అందరూ కూడా ఆయురారోగ్యాలతో శోభిల్ల విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనేసి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే ఉదయం 6 గంటల నుంచి కూడా గణపతి పూజ కార్యక్రమంతో మొదలుకొని మధ్యాహ్నం 2:30 గంటలకు పూర్ణాహుతితో కార్యక్రమం ముగుస్తుంది. కార్యక్రమం అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఇందూరు జిల్లా ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కొలిప్యాక గ్రామంలోని ఆనందగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. జక్రన్పల్లి మండలం కొలిప్యాక్ గ్రామంలోని మధ్వరాయల పుణ్యక్షేత్రమైన శ్రీ ఆనందగిరి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంపై గురువారం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు దండాల మోహన్ శర్మ ఆధ్వర్యంలో జరిగే బ్రహ్మోత్సవాలు మొదటి రోజు గ్రామాలయంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో స్వామివారి విగ్రహాల నుంచి ఊరేగింపుగా గ్రామం నుంచి గుట్టపైకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసరి రవి, ఉప సర్పంచ్ అంకేష్, భాస్కర్, వీడీసీ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు, గ్రామ ప్రజలు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పోరులో పోటీకి బీ ఫారం చాలా కీలకం. ఆయా పార్టీలు బీ ఫారం ఎవరు తెస్తే వారికి ఆ పార్టీ గుర్తు దక్కుతుంది. మున్సిపల్ పోరుకు షెడ్యూల్ విడుదలతోనే జిల్లాలోని నిజామాబాద్ నగరపాలిక, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ పురపాలకాల్లో నామపత్రాల దాఖలు సందడి మొదలైంది. ఇదే సమయంలో రాజకీయ నాయకుల హడావుడి సైతం ప్రారంభమైంది. పోటీకి పార్టీ బీ ఫారం చాలా కీలకం. దీన్ని దక్కించుకునేందుకు కార్పొరేట్ కౌన్సిలర్ ఆశావాహులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పార్టీల తరపున ఎంతమందైనా నామినేషన్లు దాఖలు చేయవచ్చు. వీటి ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. వారిలో పార్టీ బీ ఫారం ఎవరు తెస్తే వారికే ఆ గుర్తు దక్కుతుంది. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించి వేరేది కేటాయిస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసంద్రమైన మేడారం వనజాతర మహాక్రతువును కనులారా తిలకించేందుకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం. 13,000 మంది పోలీసు యంత్రాంగంతో బందోబస్తు నిర్వహించిన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్పై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ పారదర్శకంగా సాగుతోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందన. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన మాదాపూర్ సర్పంచ్. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ఆర్మూర్, భీమ్గల్లో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. పలు లోపాలను గమనించి అధికారులపై ఆగ్రహం. మేడారం జాతరలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సిపి సాయి చైతన్య. మంత్రులతో కలిసి అమ్మవారి ఊరేగింపులో నృత్యాలు చేసిన ఐపీఎస్ అధికారులు సిపి సాయి చైతన్య. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీలో చేరిక. పార్టీ కండువాలతో ఆహ్వానించిన ఎమ్మెల్యే. కులగణన విషయంలో బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నేడు రేపు మంచి ముహూర్తాలు ఉండడంతో భారీగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు.
బీఫామ్ పొందిన వారికే పార్టీల గుర్తులు, టికెట్ రాని వారు స్వతంత్రులుగా బరిలో ఉంటున్న అభ్యర్థులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరాయి. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.